శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. నాకు ఒక తల్లి మెసేజ్ పెట్టింది. తనకు మన ఈ యొక్క స్వప్న ప్రకరణం కార్యక్రమాన్ని చూసి తనకు సంతానం సమస్య అంట. ఆ సమస్య ఎలా? వారి కుటుంబంలో తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ సంతానానికి సంబంధించిన ఏ సమస్యలు ఒక 7 తరాల వరకు చూసినా కూడా ఏ సమస్యలు లేవట. కానీ ఆమె జీవితంలో పెళ్ళైన తర్వాత ఇప్పటికీ 8.5 సంవత్సరం అయిందంట, సంతానం కలగలేదు. అయితే వారి అంటే ఆమె భర్త యొక్క అన్నకు కూడా సంతానం కలగలేదు. అంటే ఇది సంతాన లోపమా, లేకపోతే నా జాతకం లేదన్న దోషం ఉందా అని భయపడుతూ ఉందంట. కానీ అదే సందర్భంలో ఆమెకు ఈ మధ్య కాలంలో ఒకటి స్వప్న రూపంలో ఆమెను వేధిస్తూ ఉంది. ఆ కళ ఏంటంటే ఏనుగు మరియు ఏనుగుతో పాటు మావటి, ఏనుగు మరియు మావటి ఎప్పుడు పక్కనే ఉన్నట్టు, ఒక ఏనుగుని తీసుకొని వచ్చి ఆమె పక్కన నిలబెట్టినట్టు, ఇలాగ ఏనుగులు విపరీతంగా కల్లో కనపడడం ఆమెకు ఒక భయ సంకటంగా ఉంది. గురువుగారు, ఇప్పుడేమో సంతానం కలగలేదు, అటేమో మా కుటుంబంలో అంతా గొప్పగా ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే కళలను బట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? నాకు సంతానం కలగదా, లేకపోతే కలగబోయేదానికి ఏదైనా సంకేతం అనేది నేను నిర్ధారణ చేసుకోలేకపోతున్నాను. మీ వీడియో చూసిన తర్వాత వెంటనే మీకు ఈ యొక్క మెసేజ్ పెట్టడం జరుగుతున్నది అనేది తెలియజేసింది. అయితే కొందరి జీవితాలలో సంతానం వల్ల మాత్రమే సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఆ సమస్య తొలగిపోవడానికి మీకు వచ్చిన స్వప్నము, అమ్మ ఇది మీకే చెప్తున్నాను, మీ కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం అది శీఘ్రముగా జరగబోతుంది. అది మీరు సంతానాన్ని పొందబోవడానికి ఇది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. స్వప్న ప్రకరణంలో ఎవరి స్వప్నంలో అయితే మావటితో కూడిన ఏనుగు కలలో కనిపిస్తుందో వారికి అతి శీఘ్రముగా సంతాన భాగ్యము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతాన భాగ్యం కలగబోతుందనేది మనకు స్వప్న ప్రకరణంలో వివరంగా తెలియజేయబడింది. కాబట్టి మీరు నిస్సందేహంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. మీకు వచ్చిన కళ శుభానికే సంబంధించిందని గమనించి మీరు ఈ రోజు నుంచి మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని ధ్యానించండమ్మా. మీ అనుకూలతను బట్టి మీకు దగ్గరలో ఋతుక్రమం అయిపోయిన తర్వాత 5వ రోజు నుంచి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోండి. ఎందుకంటే దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం విష్ణు సంబంధమైన నామంతో కలగతాడు అనేది మీకు స్వప్న ప్రకరణం ప్రకారం తెలియజేసే అంశం అన్నమాట. అందుకని అశ్వత్థ నారాయణుడు అంటే మనం రావి చెట్టును నారాయణ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి. 21 ప్రదక్షిణ మీరు ప్రతినిత్యము గనక ఆచరిస్తూ ఉన్నట్లయితే మీకు వచ్చిన కళ ప్రకారము సంతానవతి అవ్వడమే కాకుండా ఆ సంతానం పుత్ర సంతానం కలగడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా దైవబలంతో ఆ సత్సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మరొక అంశంలో మీ యొక్క సందేహాలను కనుక స్వప్న ప్రకరణానికి సంబంధించిన వీడియో చూసిన వారు కనుక మీ యొక్క సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియపరిచినట్లయితే తప్పకుండా ఆ యొక్క వివరణతో మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.